Hi guys, welcome to my channel Joy Vibes. నేను మీ Johnny Vance. Here is the review of the movie Raju vs Rambai, starring Akhil Raj, Tejasvi Rao, directed by Sailu Kampati. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో ఒక ఊర్లో డప్పు కొట్టుకుంటూ ఉంటాడు. ఆ డప్పుకి హీరోయిన్ పడిపోతుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ జాబ్ ఉందన్నమాట. వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో పెత్తనం చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ కూతురికి కూడా గవర్నమెంట్ జాబ్ నుంచే పెళ్లి చేద్దాం అని అనుకుంటాడు. బట్ ఆ లోపు జరగనిది జరిగిపోద్ది. వాళ్ళిద్దరు లవ్లో ఉంటారు. తర్వాత ఏమైంది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మూవీ. మనం డీప్గా రివ్యూ వెళ్ళే ముందు నేను ది సినిమా రిలీజ్ అవ్వకముందు కొన్ని చూశాను క్లైమాక్స్ గురించి. అదేం ఉండదండి, ఎందుకంటే ఒక అర్థమైంది నాకు, ప్రమోషనల్ స్టంట్ అది. బట్ అంతకు మించి ఉంటుంది క్లైమాక్స్, మీరు ఊహించరు. నెక్స్ట్ ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్నారు. యా, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. బట్ నా వరకు వచ్చేసరికి ఇది ఒక ట్రాజడీ లవ్ స్టోరీ. క్లైమాక్స్ చూస్తే ట్రాజడీ లానే ఉంటుంది, బట్ వాళ్ళ ప్రకారంగా ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. అదంతా కాదు, చూడొద్దు సినిమా గురించి చెప్పరా అంటే ఎలా ఉందంటే, నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది డీప్ రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు లవ్ స్టోరీతో గుంజుతాడంటే లేదు. అది చూపిస్తూనే వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తారు, అది చూపిస్తూనే వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూపిస్తారు, అది చూపిస్తూనే కొన్ని కామెడీ సీన్స్ వెళ్తాయి, అది చూపిస్తూనే ఇలాగా హుక్ చేస్తూ ఉంటాడు డైరెక్ట్. ఒక ఇంటర్వ్యూలోనూ దేనిలోనూ చెప్తారు డైరెక్టరు, నాకు 3 ఆకు 4 ఆకు 5 ఆకు తెలియదని చెప్పి. హీ నోస్ ఆడియన్స్ పల్స్ అండ్ హీ ప్రూవ్స్ ఇట్. ఇంటర్వ్యూలో వచ్చేస్తుంది, ఓకే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అరే బాగానే తీసుకెళ్ళాడురా అన్న ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ నాకు అడ్రలిన్ రష్ ఇచ్చింది. పెట్రోల్ బంక్ సీన్, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆ సీన్ని. అండ్ హీరో అఖిల్ రాజు కూడా లిటరలీ చాలా బాగా యాక్ట్ చేశాడు అతను కూడా. యా, ఇంకా మూవీ అయిపోతుంది. టెక్నికాలిటీ విషయంలో కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ, మ్యూజిక్, లిటరల్ నేను మ్యూజిక్ గురించి చెప్పాలి. హీరోకి ఇచ్చిన మ్యూజిక్ అంటే డప్పుతోటి బీజిఎం వస్తూ ఉంటుంది. ఐ లవ్డ్ ఇట్. నాకు చాలా బాగా నచ్చింది ఆ బీజిఎం. నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలీదు, కింద కమెంట్ చేయండి. యా, సో నెగిటివ్స్ వచ్చేసరికి ఏం లేదండి, మీకు లాగినట్టు కూడా ఏమనిపిస్తుంది, అలా వెళ్ళిపోతుంది మూవీ, అలా డ్రైవ్ అవుతుంది, అలా తీసుకెళ్తాడు మనల్ని. సో డైరెక్టర్ గారు, మీరు అమీర్పేటలో అమీర్పేట వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, జాగ్రత్త అనేది ఏముండదు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే, హీరో ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు, ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడు. రాజు అనే క్యారెక్టర్. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా చేస్తుంది. కొన్ని సీన్స్లో కూడా బాగుంటుంది. ఒక డైలాగ్ ఉంటుంది, చేసుకోకపోతే నువ్వు పెడితే చేసుకుంటే మా నాయన కొడుతుండు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అందులో సటిల్డ్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది తను. కొన్ని తనని మనం ఈ సినిమాలో కూడా చూసాం, కమిటీ కుర్రాల్లో చూసాం. అండ్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసినట్టున్నారు తను. వావ్, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చైతన్య చున్నాను ఇక్కడే కొంచెం నాకు ఓకే, తన యాక్టింగ్ బాగుంది, తను బాగా చేశారు కూడా. బట్ నన్ను ఎందుకో ఎక్కడో ఇంకొంచెం వాడుకోవాల్సింది అన్నది ఉంది మూలన. వాడుకుంటే అయిపోయేది, ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చేది అనిపించింది. బట్ క్లైమాక్స్ ఓకే, ఊహించరు, బీభత్సం అయిపోద్ది క్లైమాక్స్. ఓకే,
కానీ ఎందుకు ఆ క్యారెక్టరైజేషన్‌ని పిరికి వాళ్ళలాగానే ఉంచేశారు అని నా డౌటు. ఆహ్, మనకి ఇంటర్వ్యూల్లో వాటిల్లో ఎలా చూపిస్తారంటే నరుకుతూ అని ఇలా అంటా ఉంటారు. అలా అంటా ఉంటారు. బట్ అలాంటి క్యారెక్టర్ అక్కడి వరకే. వాళ్ళ ఇంట్లో పరిధిలోనే చేస్తా ఉంటాడు అదంతా. పెత్తనం అంతా. బయటకొస్తే ఏముండదు. ఏదో ఒక్క సీనొస్తది స్టార్టింగ్‌లో అంతే. పంచాయతీలకి రాడు, ఏమి రాదు. మూలన ఎళ్లి పైకెళ్ళి పడుకుంటాడు. అదేంటో నాకర్థం కాదు. ఓకే. ఓకే. తన క్యారెక్టర్ కూడా బానే ఉంటది. లాస్ట్‌కి మనం చివరికి మనకు కనెక్ట్ అయ్యామా లేదా అంటే కనెక్ట్ అయ్యాను నేను. నాకు బావుంది. సో, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. నా వరకు ట్రాజెడీ లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఒక విలేజ్ వైబ్స్‌ని చూడాలనుకుంటే ఖచ్చితంగా 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాకి మీరు వెళ్ళండి. చూడండి. థియేటర్ నుంచి బయటకొచ్చాక ఓకే. ఓకేరా బావుంది. ఒక మంచి లవ్ స్టోరీ చూసాం కదా! అని అనిపిస్తుంది. యాహ్! ఇది మన రివ్యూ. ఈ రివ్యూ మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గూడా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ముచ్చట్ల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జానీ వాన్స్.